గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేసినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ఇలా ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచమే అబ్బురపోయే విధంగా ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, ప్రతి ఎకరానికి సాగునీరు, మరి సకాలంలో ఎరువులు విత్తనాలు అందించిన మహనీయుడు మరి కేసీఆర్ గారు. అలా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాలో అమ్మడమే కాకుండా ప్రపంచ దేశాలకే విత్తనాలను ఎగుమతి చేసే విధంగా తయారు చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం మరి వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యవసాయాన్ని ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రైతుల యొక్క పరిస్థితి దయనీయమైన పరిస్థితిలో దిగజారిపోయింది. రైతుల యొక్క రైతులందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అయ్యో రామచంద్ర అనే ఏడ్చేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. ఇలా 2022 మే 6న మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ అని పేరిట అనేక హామీలు ఇచ్చింది. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా ఉన్నాం. అందులో అదనంగా రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని, అలాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామని, ఇలా అనేక హామీలు ఇచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు రైతు బంధుకు ఎగనామం పెట్టింది. అనేక 3-4 సార్లు రైతు బంధు ఇలా రైతులకు అందించలేదు. రైతు బీమాకు పత్తా లేదు, మరి సాగునీరుకు పత్తా లేదు, కరెంటు పోతా ఉంది. ఇక ఎరువుల విషయానికి వస్తే అసలు యూరియా పరిస్థితి మరి దయనీయంగా పడిపోయింది. ఇవాళ యూరియా అందక అనేక పంట దిగుబడులు పడిపోతూ ఉన్నాయి. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. ఇవాళ యూరియా నత్రజని అందకపోవడం ద్వారా మరి కరువు వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఇవాళ యూరియాను యాప్ ద్వారా అందించి అసలు ఇలా యూరియా యాప్ ద్వారా కొనాల్సినటువంటి పరిస్థితికి దిగజారడానికి కారకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని విషయం చెప్తున్నా. ఇలా రుణమాఫీ సరిగా చేయక ఇలా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు నేను ఒక సవాల్ విసురుతున్నా. ఇలా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 1100 గ్రామాలలో మీరు ఎంచుకున్నటువంటి ఏ గ్రామానికైనా వెళ్దాం. మరి రైతు బంధు మీద చర్చిద్దామా, లేకుంటే రైతు బీమా మీద చర్చిద్దామా, రుణమాఫీ మీద చర్చిద్దామా, సాగునీరు మీద చర్చిద్దామా, మీరు ప్రవేశపెట్టిన మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద చర్చిద్దామా? మీరు మా సవాలును స్వీకరించండి, ఏ గ్రామాన్ని ఎన్నుకోండి, మేము మా బీఆర్ఎస్ నాయకులు వస్తాం, చర్చ కూర్చుందాం. దమ్ముంటే రైతులకు మీరు ఏం చేశారో చెప్పాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తాను. అందుకోసమే మే 6వ తారీఖున జరిగేటువంటి సభకి మరి రైతులందరూ కూడా ఈ రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత రైతులు తీసుకోవాలి. ఎందుకంటే రైతే రాజును చేయడం కోసం కేసీఆర్ ఎంతైతే కష్టపడ్డాడో, రైతులను డిమాండ్ నెరవేర్చడం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మే 6న రైతు సభ జరుగుతుంది. కనుక దయచేసి రైతులందరూ వచ్చి ఈ సంగ్రామ సదస్సును మరి విజయవంతం చేయాలని మీ ద్వారా రైతాంగానికి, వరంగల్ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.